భూమి అంతటిని తన మహిమతోనూ జ్ఞానంతోనూ నింపి ఎన్నో గొప్ప కార్యములను విశ్వమంతట జరిగిస్తున్న దేవాది దేవునికి ఘనతా మహిమను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో 19, 20 వచనాలను చూశాం కదా. ఆ భాగంలో సత్యం మాట్లాడుతున్న యేసుప్రభువుని పట్టుకునేవారు యూదులందరూ దయ్యం పట్టిన వాడవని ఆయనను నిందించటం మనం గమనించాం. అంటే సత్యాన్ని తిరస్కరించే మానవుని యొక్క స్వభావం ఎటువంటిదో, దేవుని సంబంధులైన వారు దేవుని వాక్యాన్ని ఆలకిస్తారని, సత్యాన్ని ప్రేమించేవారు మాత్రమే మారు మనస్సు పొందుకోవటానికి ఇష్టపడతారని మనం అర్థం చేసుకున్నాం. ఈ రోజు మనం పరిశీలించబోయే 21 నుంచి 24 వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదుల తీర్పులలో ఉన్న పక్షపాతాన్ని గురించి, విశ్రాంతి రోజున ఒక మనిషిని సంపూర్ణ స్వస్థపరిచినందుకు తనను తప్పుపడుతున్న వారిని గురించి, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చునని పలకడాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా 21వ వచనాన్ని చదివినట్లయితే, యేసు వారిని చూచి, నేను ఒక కార్యం చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక కార్యము అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో విశ్రాంతి రోజున జరిగిన స్వస్థతను గురించి, బెతెస్దా కోనేటి దగ్గర ప్రభు చేసిన స్వస్థతను గురించి ప్రస్తావిస్తున్నారు. 21 నుంచి 24 వచనాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే 5వ అధ్యాయంలో 1 నుంచి 18 వచనాల్లో ఉన్న నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలి. యోహాను తన పాఠకులకు ఈ సంఘటన ఇప్పటికే తెలుసునని భావించి ఇక్కడ దానిని సంక్షిప్తంగా మాత్రమే ప్రస్తావించాడు. అందుకే నేను ఒక కార్యం చేసి తిని అని మాత్రమే చెప్పి మళ్లీ ఆ సంఘటనను వివరించలేదు. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కదా ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారు. ఒక కార్యము అని అంటే అది విశ్రాంతి రోజున బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరచటానికి గురించి. ఇక 22వ వచనాన్ని చూస్తే, మోషే మీకు సున్నతి సంస్కారం నియమించును, ఈ సంస్కారం మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది, అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు అని ప్రభు మాట్లాడటంలో ఉన్న ఒక ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదుల అత్యంత ప్రాముఖ్యతనిచ్చే సున్నతి విషయాన్ని ఉదాహరణగా తీసుకుని వారు ఎంత రాంగ్ గా ఆలోచిస్తున్నారో చెప్తున్నారు. యూదుల దృష్టిలో సున్నతి అనేది కేవలం ఒక శారీరక గుర్తు కాదు, దేవుని నిబంధన ప్రజలుగా తమను ప్రత్యేకపరిచే గుర్తు. అందుకే వారు దానిని అత్యంత పవిత్రమైన ఆజ్ఞగా భావించేవారు. మోషే ధర్మశాస్త్రంలో అది స్పష్టంగా ఉన్నందున దానిని తప్పకుండా పాటించాల్సిందే అని నమ్మేవారు. 8వ రోజున అది విశ్రాంతి రోజు వచ్చినా కూడా ఆ రోజే సున్నతి చేసేవారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను పోస్ట్ పోన్ చేయకూడదు, అది అతిక్రమించకూడదు అని వారు అనుకున్నారు కాబట్టి. అయితే ఇక్కడ ప్రభు ఒక ముఖ్యమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ ఆజ్ఞ మోషే వలన కలిగింది కాదు, పితరుల వల్ల కలిగినది అని చెప్పడం ద్వారా సున్నతి మొదటి మోషే ధర్మశాస్త్రంలో ప్రారంభం కాలేదు, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలోనే ప్రారంభమైంది అని వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనం ఆదికాండం 17వ అధ్యాయంలో చూడొచ్చు. తర్వాత మోషే ధర్మశాస్త్రంలో అది కొనసాగించబడింది. దేవుని దృష్టికి ఒక మనిషి సున్నతి పొందటం కన్నా బాగుపడటం ముఖ్యమని సూచిస్తున్న లేఖన భాగం ఇది. 23వ వచనంలో ప్రభు అంటున్నారు, మోషే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి అని అడుగుతా ఉన్నారు. గమనించండి, సున్నతి శరీరంలోని ఒక భాగానికి సంబంధించింది, కానీ ప్రభు చేసిన స్వస్థత ఆ మనిషి జీవితాన్ని సంపూర్ణంగా మార్చేది. వారి చిన్న కార్యాన్ని అంగీకరించి గొప్ప మేలును తిరస్కరిస్తున్నారు. ఇది వారి తీర్పు దేవుని మనసును బట్టి కాక తమ సాంప్రదాయాల మీద ఆధారపడి ఉందని తెలియజేస్తా ఉంది. దేవుడు విశ్రాంతి రోజును ఏర్పాటు చేసింది మనిషి మేలు కోసమే. విశ్రాంతి రోజు పేరుతో మేలు చేయడాన్ని ఆపడం దేవుని ఉద్దేశం కాదు. ఇంకా మనం 24వ వచనంలో ప్రభు అంటున్నారు, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి అని. యూదులు ప్రభువును ఆయన చేసిన కార్యం యొక్క ఉద్దేశాన్ని బట్టి కాదు, అది జరిగిన రోజును బట్టి తీర్పు తీరుస్తున్నారు. అంటే వారు బాహ్యంగా కనిపించిన విషయాన్ని చూస్తున్నారు కానీ దేవుని మనస్సు, ఆయన చిత్తము, ఆయన కార్యం యొక్క ఉద్దేశాన్ని వారు అస్సలు గ్రహించలేదు. ఈ రోజు కూడా చాలా మంది యూదుల మాదిరిగానే బయటకు కనిపించే విషయాలను బట్టి తీర్పు తీర్చేస్తా ఉంటారు. ఒక వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు, ఏ సంఘానికి చెందినవాడు, ఎంత చదువుకున్నాడు, ఎక్కడ సేవ చేస్తున్నాడనే వాటిని బట్టి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ దేవుడు మనకు చెప్పేది రూపాన్ని కాదు, ఫలాన్ని చూడండి అని, ఆచారాన్ని కాదు, సత్యాన్ని వెతకండి అని, మనుషుల అభిప్రాయాన్ని కాదు, దేవుని వాక్యాన్ని అక్షరాన్ని ప్రమాణంగా తీసుకోవడం కాదు, ఆ వాక్యంలో ఉన్న ఆత్మను
జీవాన్ని పొందుకోవడానికి ప్రయాసపడండి అని. ఇక్కడ ప్రభు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడం లేదు, ధర్మశాస్త్రం వెనుక ఉన్న దేవుని ఉద్దేశాన్ని వారికి గుర్తు చేస్తా ఉన్నారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని మనిషి మేలు కలిగించడానికి ఇచ్చారు గాని మేలును అడ్డుకోవడానికి కాదు అని పదే పదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల ప్రభు వారి కపటత్వాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఒక విధంగా అర్థం చేసుకుని యేసు ప్రభు చేసిన మేలైన కార్యం విషయంలో మరో విధంగా తీర్పు తీర్చడం న్యాయం కాదని ఆయన చెప్తా ఉన్నారు. ఈ లేఖన భాగం అంతా జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. అదేంటంటే యూదులు దేవుని ఆజ్ఞలను దేవుని కోసం పాటించాల్సిన విషయాలన్నట్లుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అవి మనిషి మేలు కోసమే దేవుడిచ్చిన వరాలు అని గ్రహించలేకపోతున్నారు. దేవునికి సున్నతి అవసరం లేదు, విశ్రాంతి రోజుతో ఆయనకేం పని లేదు. ఇవన్నీ మనిషి మేలు కోసం దేవుడు ఏర్పాటు చేసినవే. కానీ వారు ఆ ఆజ్ఞల వెనుక ఉన్న దేవుని హృదయాన్ని, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం అక్షరాన్ని మాత్రమే పట్టుకుని జీవిస్తా ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు వారిని సరిచేస్తా ఉన్నారు. మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తారు కదా, అయితే నేను ఒక మనిషిని సంపూర్ణంగా స్వస్థపరిచినందుకు ఎందుకు కోపడుతున్నారు అని. అంటే దేవుని ఆజ్ఞల ఉద్దేశం మనిషిని బంధించటం కాదు, అతనికి జీవాన్ని మేలును కలిగించటం కోసం అనేది స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. వారు ఆజ్ఞను పాటిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ ఆ ఆజ్ఞ ఇచ్చిన దేవుని మనసును అర్థం చేసుకోవట్లేదు. నేటికి చాలా మంది ఇదే పొరపాటు చేస్తా ఉన్నారు. దేవుని వాక్యాన్ని సంతృప్తి పరచడానికి చేయాల్సిన ఒక మతపరమైన నియమాలుగా మాత్రమే చూస్తున్నారు. కానీ దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా అది చివరికి మన మేలు కోసమే అనే సంగతిని మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని మనం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా చూస్తాం. ఇంకా అనేక చోట్ల రాయబడింది కూడా. అక్కడ ద్వితీయోపదేశకాండం 10:13లో ప్రభు అంటున్నారు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడు నిన్ను మరి ఏం అడుగుతున్నాడు అని. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, కాబట్టి ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట అని రాయబడింది. ధర్మశాస్త్రం వెనుకున్న దేవుని హృదయము ప్రేమే. ఒకవేళ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు మనిషి మీద భారం పెట్టడానికి లేకపోతే బాధ పెట్టడానికి గనక చెప్పి ఉండుంటే అక్కడ దేవుని ప్రేమ ఏమాత్రం కనపడి ఉండేది కాదు. కానీ అవన్నీ కూడా ఆయన ప్రేమలో నుంచి వచ్చినవే. కాబట్టి అవి మనల్ని బ్రతికించటానికి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మనలో పూర్ణ శాంతిని కలిగించటానికి అవి ప్రభు పలికిన మాటలు. కాబట్టి దేవుని వాక్యాన్ని కేవలం అక్షరాలుగా కాక దాని వెనుకున్న దేవుని మనస్సును మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాక్యం మనకు భారంగా అనిపించదు, చాలా సంతోషంగా దాన్ని బట్టి బ్రతకాలనిపిస్తుంది. జీవాన్నిచ్చేదిగా వాక్యం మనకు కనబడుతుంది. దేవుని ఆజ్ఞలిచ్చింది తన మేలు కోసం కాదు, మన మేలు కోసం. వాటిని పాటించడం వల్ల లాభపడేది దేవుడు కాడు, మనమే. ఇదే విషయాన్ని యూదులు గ్రహించలేదు. అందుకే వారు ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్నాము, దాని ప్రకారం బ్రతకటమే మా జీవిత ధ్యేయము అని అనుకుంటున్నారు. కానీ అక్షరాన్ని బట్టి బ్రతకడమే మా జీవిత ధ్యేయం అనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవునినే వారు తిరస్కరించి వారు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేకపోయారు. ఇండైరెక్ట్ గా వారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుని తిరస్కరించారు. మరి ఈ రోజు మనం ఎట్లున్నామో ఒక్కసారి పరిశీలించుకుని ప్రార్థించుకుందాం. భూమి అంతటిని నీ మహిమతోను జ్ఞానముతోను నింపిన మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజు మీరు మాకు బయలుపరిచిన మీ సంగతులన్నిటిని బట్టి, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి కార్యం మా క్షేమము, మా మేలు కోరికే మీరు చేశారన్న సంగతిని మేము గ్రహించడానికి కృప చూపినందుకు మీకు స్తోత్రాలు. ప్రతిసారి ఎవరి జీవితాలనైనా మేము చూసినప్పుడు నీ మనసును అనుసరించి చూడటానికి కృప చూపండి. వెలిచూపును బట్టి కాక, అంటే పైరూపాన్ని బట్టి మేము తీర్పులు తీర్చకుండా తండ్రి, ప్రతి విషయంలోనూ కనికరము, విశ్వాసము, ప్రేమ, న్యాయమును బట్టి మాట్లాడటానికి కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీ మనస్సును ఎరిగి ప్రవర్తించడానికి సహాయం చేయండి. నీ మనస్సును ఎరగకపోతే మిమ్మల్ని తిరస్కరించిన వారమవుతామని లేఖనం ద్వారా మాకు తెలియచేశారు గనక ప్రభువా, ఈ రోజు దీన్ని బట్టి మాకు కావలసిన సహాయాన్ని మాకు అందించి కృపచూపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.